గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 10వ తారీఖు మే 2026 ఆదివారం నుండి 16వ తారీఖు మే 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అనుకున్నంత ఆదాయం రాకపోవడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడాలు, భరించలేని ఖర్చులు పెరిగిపోవడాలు కనపడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడంతో పాటుగా నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము, ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు తలెత్తడంతో పాటుగా ప్రైవేటు ఉద్యోగస్తులకి ఎంత కష్టపడినా సరే గుర్తింపు రాకపోవడము, శాలరీ పెరగకపోవడము, లేదా సరైనటువంటి కెరీర్ గ్రోత్ లేకపోవడం కనపడుతోంది. ఈ వారం అంతా కూడా వివాదాలు, కోర్టు సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. శారీరక కోరికలు ఇబ్బంది పెట్టడం, వ్యాపారస్తులకి కష్టాన దగ్గర లాభం లేకపోవడం, పరిశ్రమలు దానికి సంబంధించిన వ్యాపారస్తులందరూ కూడా పనులు ఆలస్యం అవ్వడాలు, పర్మిషన్లు లేట్ అవ్వడాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు బాగా వచ్చే అవకాశం కనపడుతుంది. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. రుణ బాధలు బాగా పెరిగే అవకాశం కనపడుతోంది. ఆర్థిక ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు చేజారిపోయే పరిస్థితి కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు కూడా ఈ వారం వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు, ఉద్యోగ నష్టాలు కూడా కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. సంతానం వల్ల ధన నష్టం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైనటువంటి వ్యామోహాలు, శారీరక కోరికలు, బయట కలవడాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, కుటుంబ సమస్యలు, దూరాలు జరిగే అవకాశాలు, గొడవలు కనపడుతున్నాయి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి. అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకునే పరిస్థితులు, కావలసిన వారు దూరం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వైవాహిక జీవితంలో కూడా గొడవలు కనపడుతున్నాయి. అలాగే వ్యాపారం చేసేటప్పుడు కొంచెం ఇబ్బందులు, ప్రతిబంధకాలు, అలాగే ప్రతి చిన్నదానికి ఉద్రేకపడము, అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కనపడుతుంది. ప్రేమికుల మధ్య వివాదాలు, సంపాదన కన్నా ఖర్చు అధికమవడము కనపడుతుంది. కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు జాగ్రత్త, పొదుపు చేసే ప్రయత్నం చేయండి. విద్యార్థులకి చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. చదువు పట్ల దృష్టి సారించకుండా అనవసరమైన వ్యామోహాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చదివేటటువంటి సమయంలో తలకాయ నొప్పి రావడం కానీ, డిస్టర్బెన్స్ కానీ కనపడుతోంది. ఏకాగ్రతతో చదువుకోవాలి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. స్త్రీలకి తోటి కోడళ్లతోటి, అత్తమామలతోటి, భర్తతోటి విభేదాలు, ఇరుగు పొరుగు వారు మీ మీద నిందారోపణ వేయడం కానీ, విలువైన వస్తువులు పోగొట్టుకోవడంతో పాటుగా ఉద్యోగాలు చేసేటువంటి సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేయలేకపోవడంతో పాటుగా వ్యాపారంలో సామాన్య లాభాలు పొందగలిగే అవకాశమే కనపడుతుంది. కాబట్టి ఈ వారం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం ఉందకుండా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము ఉంటుంది. లేదా
ఇంట్లో కానీ ఉద్యోగ సంస్థల్లో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పడదా లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రాలు ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా చాలా బ్రహ్మాండంగా మార్పు వస్తుంది. దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. ప్రత్యేకంగా ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవడం కోసం ప్రత్యేక శ్రద్ధ పెడతారు. బయట ఫుడ్లు తినడం మానేయండి. వృత్తి ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నమ్మక ద్రోహాల నుంచి బయటపడగలుగుతారు. శత్రువుల మీద జయం పొందుతారని చెప్పచ్చు. జీవిత భాగస్వామితో చేసే వ్యాపారాలు కానీ లేదా ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి ఈ వారం. ముఖ్యంగా అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు. ముఖ్యమైనటువంటి పనులన్నీ తొందరగా జరుగుతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో జాగ్రత్తగా మాట్లాడకపోతే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఒడిదుడుకులు కూడా ఉద్యోగాల్లో కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ఉద్దేశం కానీ ప్రపోజ్ చేయడం కానీ కలిసి వస్తుంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది, జాగ్రత్త. డబ్బులు బాగా సంపాదించడానికి మాత్రం బాగా కృషి చేస్తారు. వ్యాపారపరంగా మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ చేసి వ్యాపార లాభాలు పొందగలుగుతారు. అలాగే నూతన వైద్య విధానాల ద్వారా గతంలో ఉన్న రోగాలు తగ్గించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. భవిష్యత్తు గురించి పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు, ఇన్సూరెన్సులు కట్టగలుగుతారు. షేర్లు, ట్రేడింగ్లో పెట్టే డబ్బులు వృద్ధి అవుతాయి. కాకపోతే జాతకం ఒకసారి చూపించుకొని పెట్టండి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పచ్చు. వ్యాపార పెట్టుబడులు, భూములు ఎందు పెట్టే పెట్టుబడులు, గృహాల ఎందు పెట్టే పెట్టుబడులు కలిసి వస్తాయి. గృహం లేని వారికి గృహయోగ్యత కూడా కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు లభిస్తోందని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. రిలేషన్ చాలా బాగా బ్రహ్మాండంగా బలపడతాయి. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. గృహ నిర్మాణ పనులు ఆగిపోయినవి ఎదరికి పెడతాయని చెప్పచ్చు. పొలాలు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. సంతానానికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నం కానీ వివాహ ప్రయత్నం కానీ ఫలిస్తుంది. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడడం, అందరూ మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం కూడా కనపడుతోంది. కోర్టు సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. వ్యాపారంలో మార్పులు తీసుకురాగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేస్తారు. విడిపోయినటువంటి వ్యక్తులు కూడా తిరిగి కలిసే అవకాశం కనపడుతోంది. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ ప్రయత్నాలు తొందరగా సఫలీకృతమవుతాయి. ఇక విద్యార్థులకి కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ బాగా లభిస్తుంది. చదవాలన్న తపన బాగా పెరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ పట్ల, సాంకేతిక పరిజ్ఞానం పట్ల, కంప్యూటర్ విద్యల పట్ల నైపుణ్యం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పాటుగా ఉద్యోగ లాభాలు, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో అనుకూలమైన పరిస్థితులు కనపడతాయి. స్త్రీలకి కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అందం పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకి లావాదేవీలన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి. వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతుంది. వ్యాపార లాభాలు కూడా పొందుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ